అసలు ఎంత ఎంజాయ్ చేసినామో సినిమా అంతా బాగా ఎంజాయ్ చేసినాం. మీరు చిరంజీవి గారి కోసం వచ్చారా, వెంకటేష్ గారి కోసం వచ్చారా? ఇద్దరి కోసం. చిరంజీవి ఫస్ట్, మరి ఇద్దరిని ఒక స్క్రీన్ మీద చూడటం ఎలా అనిపించింది? చాలా బాగుంది ఇద్దరు. సో పాటలు కూడా ఎంజాయ్ చేశారా? కామెడీ కానీ ఏ పాట మీకు ఏ పాట బాగా నచ్చింది? వాళ్ళిద్దరిది నచ్చింది. ఇద్దరు కలిసి పాట పడుతుంది. వెంకటేష్ అది బాగా నచ్చింది, చాలా బాగుంది అసలు. సో ఈ సంక్రాంతికి ఒక మంచి పండగ సినిమా వచ్చింది కదా ఫ్యామిలీస్ అందరికి? మంచి పండగ సినిమా వచ్చింది, చూసి మేము ఎంజాయ్ చేసినాం. సినిమా అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిరంజీవి గారు ఏజ్ పెరిగింది అనుకుంటున్నారా? లేదు, అసలు చిరంజీవి ఎంత స్మార్ట్ గా చేస్తున్నాడో, చాలా బాగా. అన్ని ఇయర్స్ అన్నారు కదా కానీ లేదు, అట్లా బాగా చేసింది. సో ఇంకా ఇలాంటి సినిమాలు కోరుకుంటున్నారు చిరంజీవి గారి నుంచి? చిరంజీవి గారి నుంచి ఇలాంటివి చేయాలి, ఎంజాయ్ చేస్తాం మరి మేము. నేను విజేత, గ్యాంగ్ లీడర్ అవి చూసిన ఫస్ట్ లో, మా పెళ్ళైనప్పుడు చూసిన. సేమ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే చేస్తున్నాడు. ఇది ఒక రౌడీ అల్లుడు అన్నయ్య ఆ టైప్ లో అనిపించింది ఈ సినిమా. చాలా బాగుంది, అసలు సూపర్ చేసినాడు, చాలా బాగుంది. సో చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఒక స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? చాలా బాగుంది. అలాగే సాంగ్స్ ఏ సాంగ్ బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? హుక్ స్టెప్ సాంగ్ అక్కడ ఒకటి ఉండే, అది బాగుండే, అన్ని హుక్ స్టెప్స్ వచ్చినాయి. సో అనిల్ రావుపూడి గారు ఎంటర్టైన్మెంట్ లో ఆయన కింగ్ అనమాట. సో ఇలా చిరంజీవి గారితో వెంకటేష్ గారితో ఎలా అందించారు ఆయన? చాలా బాగుండే. సో సంక్రాంతి అదే సంక్రాంతి మూవీ కదా అది. ఆల్ టైమ్ హిట్, సూపర్, చాలా బాగుండే. ఈ సంక్రాంతి బాస్ దేనా? బాస్, బిగ్ బాస్. మేడం మీకు ఎలా అనిపించింది మేడం? గాడ్ లెవెల్ మూవీ. చిరంజీవి ఎక్స్ప్రెషన్స్, టైమింగ్ అల్టిమేట్. ఈ సంక్రాంతికి శంకర్ ప్రసాద్ సూపర్ హిట్ కాదు, అల్టిమేట్ హిట్, బంపర్ హిట్. సంక్రాంతి బిలాంగ్స్ టు చిరంజీవి. ఇద్దరు చాలా బాగా చేశారు. అన్ని సాంగ్స్, కామెంట్, ఎక్సలెంట్ మూవీ. ఎవ్రీ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్. సో వెంకటేష్ గారిది డామినేషన్ లాగా కనిపించింది ఏమన్నా? లేదు, ఇద్దరిది ఆ ఈక్వల్ చేయడం ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారంటే ఎవ్రీబడి విల్ లవ్ ఇట్, ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. సో ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్కి మంచి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? ఫ్యామిలీస్కి అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. 3 hours వాళ్ళకి సంక్రాంతి హ్యాపీగా చేసి వెళ్ళొచ్చు. అంతా బాగుందండి, ఎవ్రీథింగ్. సో వెంకటేష్ గారు వచ్చిన తర్వాత డామినేషన్ ఏమైనా కనిపించిందా? ఏం లేదండి, అంతా బాగుంది. సో అట్లాగే సాంగ్స్ లో ఏ సాంగ్ బాగా నచ్చింది? అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఇద్దరు హ్యాండిల్ చేశారా మేడం? మీసాల పిల్ల సాంగ్ సూపర్ ఉంది. మీకు వెంకటేష్ గారు నచ్చారా, చిరంజీవి గారు నచ్చారా? అందరూ నచ్చింది. ఓకే, సాంగ్స్ బాగున్నాయా, ఫైట్స్ బాగున్నాయా? అన్ని బాగున్నాయి. మేడం ఎంత నచ్చిన సీన్ అంటే ఏముంది? రేటింగ్ అంటే 10కి 10 ఇస్తామండి. హాయ్, నీకు ఎలా ఉంది సినిమా? మేడం చాలా చాలా బాగుందండి, సరదాగా ఉంది. చిరంజీవి డాన్స్ సూపర్ గా ఉంది. ఇద్దరు హీరోలు బాగున్నారు. సో చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఒక స్క్రీన్ పైన చూడటం, వాళ్ళ డాన్సులు అన్ని ఎలా అనిపించింది? బాగుందండి, ఇద్దరు బాగున్నారు, ఇద్దరు బాగా చేశారు, బాగుంది. అనిల్ రావుపూడి గారు కామెడీ తీయడంలో బాగా ఎక్స్పర్ట్ అయినా, మరి వీళ్ళతో ఎలా చేయించారు? సూపర్, చాలా బాగా. సో ఈ సంక్రాంతి ఫ్యామిలీస్ అందరూ కామెడీ నచ్చింది, చిరంజీవి డాన్స్ నచ్చింది, బాగుంది, అంత బాగుంది అండి. వెంకటేష్ బాగా చేశాడా, చిరంజీవి బాగా చేశాడా? ఆబ్వియస్లీ చిరంజీవి బాగా చేస్తాడండి, కాకపోతే ఇద్దరు హీరోలు కాబట్టి ఇద్దరు. ఇక్కడ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత కొంచెం చిరంజీవి గారిని డామినేట్ చేసినట్టు ఏమైనా అనిపించిందా? ఏం లేదండి, ఇద్దరు బాగా చేశారు. సో ఫ్యామిలీస్ కి సంక్రాంతికి ఒక మంచి సినిమా అనుకోవచ్చు. చూద్దామండి, ఇద్దరికి అన్ని 100 మార్క్స్. 100 బాగా బాగా నవ్వుతుంది. మేడం మీరు చిరంజీవి గారి కోసం వచ్చారా, వెంకటేష్ గారి కోసం వచ్చారా? సో ఇద్దరిని ఒక స్క్రీన్ పైన చూడటం ఎలా అనిపించింది? సో ఏ సాంగ్ బాగా నచ్చింది? సినిమా సాంగ్స్ అన్ని బాగున్నాయి కదా, మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? మిసాల పిల్ల ఎంజాయ్ చేశారా మేడం? కామెడీ ఎట్లుంది చిరంజీవి గారి కామెడీ? 70 ఏజ్లో కూడా సూపర్ చేశారు. అనిల్ రావుపూడి మంచిగా చూసారా? సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది. మీకు ఎట్లా అనిపించింది? సాంగ్స్ ఎట్లా అనిపించింది? ఏ సాంగ్ బాగా నచ్చింది చూస్తుంటే? సో చిరంజీవి గారిని వెంకటేష్ గారిని వాళ్ళ సినిమాకి ఫస్ట్ డే రావడం ఎట్లా అనిపించింది? సంక్రాంతికి మంచి సినిమా, ఫుల్ పండగ, ఎంటర్టైన్మెంట్. వెంకటేష్ చిరంజీవి కలిసి చేశారు కదా, ఎట్లా? పాట బాగుంది, ఫైటింగ్ బాగుంది, చాలా బాగుంది. వెంకటేష్ వచ్చాక ఎలా ఉంది సినిమా? నాకైతే సూపర్ గా. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి మేడం? మీకు ఏ పాట బాగా నచ్చింది? ఫ్రెండ్స్ లాగా చేసే కదా, చాలా బాగుంది.
మళ్ళీ పాత రోజుల్లో సినిమా చూసి చాలా అనిపించిందండి. బాగుంది. ఎంత నవ్వామంటే అంత. పాత సినిమాలు అట్లా లేవు. ఈ సినిమా అయితే సూపర్గా ఉంది. నాకు చాలా నచ్చింది. మేడం ఈ జనరేషన్ వాళ్ళకి ఏదో మెసేజ్ ఇచ్చారని చెప్తున్నారు అది ఎట్లా నాకైతే అనిపించింది? అందరు ఫ్యామిలీతో చూడొచ్చు. పిల్లలు ఒకసారి కాదు 2 సార్లు చూడొచ్చు. అంత బాగుంది సినిమా. సాంగ్స్ లో ఏ సాంగ్ బాగా నచ్చింది మీకైతే? ఇద్దరు ఫ్రెండ్స్ వెంకటేష్ చిరంజీవి మీసాల పిల్ల సాంగ్ చాలా బాగుంది. ఇన్ని పాటలు బాగున్నాయి. మొత్తం సినిమా బాగుంది. ఎన్ని మార్కులు ఇస్తారు 5కి? 10కి 10, 5కి 5. ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ అయినాయా మేడం? బాగుంది. ఈ సంక్రాంతి విన్నర్ బాసే అంటారా? ఈ సంక్రాంతి పండుగ సూపర్ అవ్వాలంటే ఈ సినిమా చూడాల్సింది. బాసే విన్నర్ అంటావా? ఓకే మేడం. లాస్ట్ లో వెంకటేష్ డామినేట్ చేశారు చిరంజీవిని. మీసాల పిల్ల పాట ఎలా చాలా బాగా చాలా చిరంజీవి డాన్స్ ఎట్లా చేశాడు మనం? సార్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ మంచిగా చూసే సినిమా వచ్చిందంటారా? చాలా ఇట్ ఇస్ వెరీ గుడ్ మూవీ. ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంది మేడం? ఈ సినిమాలో ఓవరాల్ గా మెసేజ్ ఇచ్చాడు. మెసేజ్ ఇచ్చాడా? ఇప్పుడు లేటెస్ట్ యూత్ కి మెసేజ్ అనేది బాగా ఇచ్చాడు. అది చిరంజీవి గారి తర్వాత ఇచ్చాడు కాబట్టి చాలా బాగా స్టోరీ అర్థమైంది సార్ అందరికి. డైలాగ్స్ మనకు పంచలే. ఓకే. నెంబర్ 1 ఆయన డైలాగ్ టీమ్స్ కొంచెం వెరైటీగా ఉందండి. ఫైటింగ్ లో మధ్యలో మీటింగ్ చాలా మంచిగా ఆ కామెడీ నచ్చిందా మేడం? జోక్స్ జబర్దస్త్ కామెడీ లాగా ఉందంటారు అందరు. చిరంజీవి గారు చేశారంటే కామెడీ బాగా వస్తుంది. ఓకే. జబర్దస్త్ మించుందట. ఎన్ని మార్కులు ఇస్తారు? 5కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 5కి 5 పక్కా అదే. ఇస్- అండి.